హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వట్టి కారం రెసిపీస్. టుడే మన స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మన చికెన్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం రండి. 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు కడిగి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. చికెన్లోకి గ్రేవీని చేసుకుందాం రండి. చిన్న మిక్స్ జార్ తీసుకొని ఒక కొత్తిమీర కట్ట, హాఫ్ పుదీనా కట్ట వేసి ఒక 10 పచ్చిమిర్చి లేదా ఒక 5-6 మీ ఇష్టం, మీకు స్పైసీ ఎంత కావాలో అంత వేసుకొని ఒక 1 స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసి ఇక్కడ నేను చికెన్ని 750 గ్రామ్స్ తీసుకుంటున్నాను. చికెన్ని క్లీన్ చేసి తీసుకొని పీసెస్ అనేవి ఇలా పెద్దగా ఉండాలి అండి. ఇందాక మిక్స్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకొని అల్లం పేస్ట్ 2 స్పూన్స్ వేసి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలాని, ఒక నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోండి. మసాలా అంతా చికెన్ పీసెస్కి చక్కగా పట్టాలి. చికెన్ పీసెస్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని కట్ చేసి ఇలా ఫ్రై చేసి గోల్డెన్ కలర్ రాగానే తీసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిరియాలు, ఇలాచీ, సాజీరా, బిర్యానీ ఆకు, బ్లాక్ స్టిక్, దాల్చిన చెక్క ఇవన్నిటిని వేసి కాస్త వేగాక కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. మూత పెట్టి ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోండి. ఇలా ముక్కని జరుపుతూ కలుపుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టండి. రైస్కి స్టీల్ గిన్నె అయితే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. 30 నిమిషాల పాటు నానబెట్టిన రైస్ని వేసి వాటర్ యాడ్ చేయండి. స్టవ్ ఆన్ చేసి మసాలాని వేసుకోండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, బ్లాక్ స్టిక్, సాజీరా, మిరియాలు, ఇలాచి, యాలకులు ఇవన్నీ వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలపండి. కొంచెం గీ యాడ్ చేయండి. అన్నం పుల్లు ఉంటుంది. ఉడుకుతున్న చికెన్ని తీసి ఒకసారి కలుపుకోండి. చూడండి, గ్రేవీ అనేది ఇలా రాకపోతే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. రైస్ అనేది ఇంకొంచెం ఉడకాలి అండి. లైట్గా ఉడికిపోయిందంటే 50% ఉడికిపోయింది. మరో పక్కన చికెన్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా 70% కుక్ కావాలండి. మెతుకు పట్టుకోండి. కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా మెత్తగా కొంచెం గట్టిగా ఉంటే 70% కుక్ అయినట్టే అండి. ఈ రైస్లో ఇంకా వాటర్ ఉంటే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ దమ్ చేయడానికి ఒక గిన్నె తీసుకోండి. అందులో 1 స్పూన్ గీ వేసి స్ప్రెడ్ చేసుకోండి. ముందుగా రైస్ని వేసుకోండి. రైస్ చూడడానికి మీకు రైస్ అనేది 70% కుక్ చేస్తే బిర్యానీ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చికెన్ని చూడండి, ముక్క అనేది ఎంత జ్యూసీగా కుక్ అయ్యాదో. మొత్తం చికెన్ అంతా వేసేసుకోండి. ఇలా చికెన్ని మొత్తం కుక్ చేసిందంతా వేసేసేయండి. మొత్తం వేసేసాక మళ్ళీ రైస్ని స్ప్రెడ్ చేస్తూ వేసేయండి. ఇలా రైస్ అంతా వేసేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. పుదీనా వేసి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి, ఆప్షనల్ అండి. 3 స్పూన్స్ రైస్ వాటర్ వేసి ఒక 15 మినిట్స్ పాటు సిల్వర్ కవర్తో కవర్ చేయండి. లేదా మూత పెట్టి ఒక 15 నిమిషాలు దాని మీద ఏదైనా బరువు పెట్టి అలా వదిలేసి చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు సర్వ్ చేసుకొని కుమ్మేయడమే.
చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.